ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మా ఇంట్లో అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము. పవర్ కూడా లేదు, అందుకే మా పిల్లలు కరెంటు పోయేసరికి మమ్మీ నీకు ఏమైనా హెల్ప్ చేయాలా అనేసి అడుగుతున్నారు. అందుకే హెల్ప్ అయితే చేసేస్తున్నారు. ఈరోజు మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇద్దరు హెల్పింగ్ చూడండి ఎంత బాండింగ్. ఇద్దరికి కొట్టుకునేటప్పుడు మస్తు కొట్టుకుంటారు. ఇప్పుడు కూడా కొట్టుకున్నారు, ఇంత ముందు ఒక 10 నిమిషాల ముందే. కానీ ఇప్పుడైతే మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా నాన్న అని అంటే ఇక చేస్తాను. మా చిన్నోడు కూడా గుంజుతూనే ఉండు ఆట ఆడుతూనే ఉన్నారు. నువ్వే దుడుద్దు లేక. ఓకే, ఎక్కడ వచ్చేసింది మొత్తం డస్ట్ అనమాట. అసలు ఎంత డస్ట్ అంటే పవర్ కూడా ఫ్లాష్ ఆన్ చేయనా? ఎంత డస్ట్ అంటే అంత డస్ట్. మా ఇంట్లో ఉన్నంత డస్ట్ ఇక్కడ ఉన్నందులో లేదు అనిపిస్తాను. చూడండి ఎంత డస్ట్ వస్తుంది. చూడండి హెయిర్ అయితే ఎక్కడ చూసినా హెయిర్ నేను అనిపిస్తున్నాను కనపడుతున్నావు. ఓకే, ఎంత ఒక నిమిషం అవునా 20 seconds తీసేసి బెడ్ మీద అన్నీ పెడుతున్నాం. బెడ్ మీద పెట్టేసి సెల్ఫ్లలో అయితే పెట్టాలి. తూడ్చేసి పెడతాను అనమాట. తూడ్చినాక మొత్తం క్లీన్ అయినాక మంచిగా నీట్గా చూపిస్తాను. హాల్ ఇప్పుడు క్లీన్ చేసేది. ఇంకా టీవీ ఇవన్నీ తుడవాలన్నమాట. ఇవన్నీ తుడిచి మొత్తం క్లియర్ అయినాక ఎంత నీట్గా చేసిందో చూపిస్తాను వీడియోలో. ఓకేనా? మరి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్. ఇక మొత్తం అయితే తీసినాము, పెట్టేసినాము అక్కడ. ఇంకా పైన మొత్తం క్లీన్ అయిపోయింది. పైన మొత్తం క్లియర్ చేసి అవన్నీ పైన పెట్టి, పైన పెట్టకూడదు, పైన పెడితే ఎక్కువ డస్ట్ వస్తుంది అని ఒక వీడియోలో చూసిన. మా ఇంట్లో సెల్ఫ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ పైన పెట్టండి. మా సామాన్లు అనేవి సరిపోవు. ఒక అక్క ఒక వీడియోలో చెప్తుంది, ఒక పైన పెడితే బాగా డస్ట్ పడుతుంది, ఇల్లు తూడ్చేటప్పుడైనా దులిపేటప్పుడైనా బాగా రిస్క్ అవుతుంది అని చెప్పింది. కానీ మాకు ఆ పైన పెట్టండి ప్లేస్ సరిపోదన్నమాట. కంజెస్టెడ్గా ఉంటుంది మా ఇల్లు, అంత స్పేషియస్ ఎక్కువగా అట్లా ఏమి ఉండదన్నమాట. ఇక ఎక్కడ ఉన్న సామాన్లు నేను అక్కడ పెడితేనే నాకు అనేది కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సామాన్లు కూడా సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇక మా వారు మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఊకే అవో ఇవో బాక్స్ వస్తే ఇక ఎంత చదివినట్టు ఉండదు. ఈ హాలు మా పిల్లల బుక్స్ కూడా ఎక్కువ అసలు మస్తున్నాయి అనమాట. బుక్స్ అవే తీసి చూస్తున్నారు వాళ్ళిద్దరు. ఇక నేనైతే కాసేపు ఒక 10 minutes కూర్చున్నామని అట్లా కూర్చుంటే పని అయిపోతుంది. ఇక అందులో ఒకటి కరెంటు కూడా లేదు కాబట్టి మా పిల్లలు అయితే మస్తు హెల్ప్ చేస్తారు. ఇద్దరు కూడా సూపర్గా చేస్తారు ఈరోజు పని. అసలు వీళ్ళు ఉన్నందుకే నా పని మీద వేసినాం అనమాట. సెల్ఫ్లలో తీసి బెడ్ మీద అయితే వేసేసి ఇక వీళ్ళైతే సర్దుతా ఉన్నారు. నిషాలు అయితే ఇప్పుడే కూర్చోండి. మస్తు పని చేస్తాడు నిషాలు. ఇవ్వాలి చిన్నోడని ఊకే చిన్నోడని ముద్దు చేస్తాడు కానీ నిషాలు అయితే మస్తు పని చేస్తాడు. లోషి కూడా బాగా చేస్తాడు కానీ లోషి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా చేయడు. నిషాలు బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు ఏ పని చేసినా. అదనమాట. ఇప్పుడు ఇద్దరిని పొగడపోతే నాకు బొక్క అయిపోతుంది, పని ఏం చేయరు. అందుకే ఇద్దరిని పొగడుతున్నా, అది మ్యాటర్. ఇక్కడైతే ఇక మొత్తం నీట్గా అయితే అయిపోయింది మా ఇల్లు అయితే. ఇక లోషి అయితే ఇక పేపర్స్ అయితే బస్తాలకు వేస్తాను చెత్తంతా. ఇక నీట్గా మిషన్ మీద ఉన్నాయి అన్నీ క్లియర్ చేసిన. రేపు చూపిస్తాం మళ్ళీ. రేపు ఇట్లనే కర్టన్స్ కూడా తీసేసిన. ఇక కర్టన్స్ వాష్ చేద్దామండి. ఇక పవర్ అయితే ఇంకా రాలేదు, మస్తు ఉపరిస్తుంది. ఇంకా హాల్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి. బెడ్రూమ్ కంప్లీట్ చెయ్యాలి. బెడ్రూమ్లోకి వెళ్ళి అన్ని కన్ఫర్మేనా? ఎంత డస్ట్ పైన ఉంటాయి అట్లనే ఉంటాయి. మరి యాక్టివ్ క్లీనర్ ఇది చిన్నది కాదు. అందులో బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, డస్ట్ పడకుండా పెట్టినారు. ఇంకున్నాయా? ఇవి డస్ట్ పడుతుంది బట్టలకి ఇట్లా అంటానా. ఓకే, ఆన్ చేసిన. పార్లర్కి మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే
ఇటు వస్తే కనిపించచ్చు. మాది ఎగ్ బిర్యానీ. మరి లోషి ఎట్లుందో అసలు ఇప్పటిదాకా పని సరిపోయింది. టక్క టక్క పిల్లలకు కావాలి అనేసి ఎగ్ బిర్యానీ అయితే చేసేసాను. టేస్ట్ ఎలా ఉందో తెలీదు. టేస్ట్ ఎట్లుంది నిషా? నేనైతే ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఫ్రెష్ అప్ అయినాక తిందాం అనుకున్నా కానీ ఇంకా చాలా పని ఉంది, అప్పటిలోగా కాదు కదా. అందుకే ఇప్పుడైతే నేను కూడా పెట్టేసుకున్నా. ఎగ్ బిర్యానీ అయితే తింటున్నా. మళ్ళీ కంటిన్యూ అవుతుంది వీడియో, చూసేయండి. అక్కడ బెడ్రూము అవన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే కిచెన్ సెక్షన్కి వచ్చిన. కిచెన్లో అయితే స్టార్ట్ చేయాలి. ఎంత బాగుందంటే కిచెన్లో మస్తు ఇవన్నీ తోమాలి. తోమేసినాక కిచెన్ ఇట్లుంది కదా, అసలు తర్వాత ఎట్లుంది బిఫోర్ ఆఫ్టర్ అయితే వీడియో చూపిస్తా, చూసేయండి. ఇంకా ఇప్పుడైతే ఇదనమాట మా ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తా త్వరగా. ఫ్రిడ్జ్ కూడా చాలా మంది బాగుంది ఎంత అయింది అనేసి అడుగుతారు కదా. ఫ్రిడ్జ్ని తీసుకోవడం కాదండి, దాన్ని క్లీన్గా మెయింటైన్ చేయడం కూడా కష్టము. ఇంకా అదనమాట. ఈరోజైతే మొత్తం కంప్లీట్ అయినాక కిచెన్ చూపిస్తాయి, మధ్యలో చూపించాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మన కిచెన్ సర్దేటప్పుడు చూపించిన కాబట్టి పెద్దగా అయితే ఏం చూపించాను. ఇక సర్దాక మొత్తం క్లీన్ అయిపోయాక ఈ ఇయర్ అయితే చూపిస్తా. అప్పటి వరకు నా ఫోన్కి అయితే కొంచెం రెస్ట్, ఛార్జింగ్ పెట్టుకుంటా. ఈరోజైతే పిచ్చి దయ్యం లాగానే ఉన్నా. తినేసినండి, ఇప్పుడే తినేసి ఇంకా మళ్ళీ ఇందాకలే బిర్యానీ అని చెప్పిన కదా, ఇక తినేసి స్టార్ట్ అయితే చేస్తాను. పాపం పిల్లలు ఇద్దరు కూడా మస్తు హెల్ప్ చేసిరండి. వాళ్ళ డాడీ లేనందుకు ఇక మస్తు హెల్ప్ చేసారు. పాపం ఈరోజు కరెంటు పోవడం నా అదృష్టం అనుకుంటా. కరెంటు పోయినందుకు ఫుల్ పని చేశారు. మస్తు అంటే మస్తు చేసిరు. లోషి తొంగి చూస్తాడు, ఫ్రెష్ అప్ అయ్యిండు అనమాట వాడు. ఇప్పుడు కిచెన్లో పాపం వాళ్ళకి ఏం పనులు చెప్పనులేండి. హాల్లో అంటే కొన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసే బుక్స్ అలాంటివి అయితే చెప్పిన. ఇక ఇప్పుడైతే ఇక అసలు ఏం చెప్పను, నేనే క్లీన్ చేసుకున్నాక అంతా మీకు ఒకసారి వీడియోలో చూపిస్తా. బెడ్రూము, హాల్, కిచెన్ అన్నీ చూపించాక ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మరి ఇంకా బాయ్, మళ్ళీ కలుస్తా. బాయ్ కాదు, చూపిస్తా అయిపోయినాక. ఓకే, కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంత స్టవ్తో సహా రైస్ కుక్కర్, మిక్సీ అన్నీ అయితే తూడ్చాను. స్టీల్ సామాను అంతా ఇలా అయితే కింద కూడా మొత్తం సర్ది తూడ్చిపెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మో చాలా టైం పెట్టింది. ఒక ఫ్రిడ్జ్ ఒక్కటి మిగిలిపోయింది కిచెన్లో. ఇది మొన్ననే క్లీన్ చేసిన అనమాట, అందుకే పెద్దగా ఏం యూజ్ చేయట్లేగా. ఇక్కడైతే మొత్తం అయిపోయినాయి. గిన్నెలు కూడా దోమేసిన, ఇల్లు కూడా చూసేసి ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే నా కిచెన్ అయితే ఇలా కంప్లీట్గా నీట్గా చూడండి. నీట్గా ఎలా తల వెరిసిపోతుందో. ఇంకా శ్రావణమాసంలో అయితే ఇలా అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఇక్కడైతే స్టాండ్ కూడా అంతా తోమేసిన. ఇంకా అవి పై అయితే అసలు తీయను, ముట్టుకోములేండి. ఎక్కువ వాటి మీద డస్ట్ ఉంటే దులిపేసి పైన అట్లే ఉంచుతాము. ఇంకా నేను వాడుకునే వాటితో సహా అన్నీ అయితే తూడ్చి పెట్టేశాను. ఇంకా ఇలా అయితే సర్దేశాను. ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. మిగతా గిన్నెలు కూడా అసలు ఏం లేకుండా స్పూన్తో సహా అన్నీ కడిగేసి పెట్టేశాను. అయితే స్నానం చేసి వచ్చిన పొద్దున 9కి మొదలు పెడితే మళ్ళీ 9 అయిపోయింది. ఇంకా బెడ్రూమ్లో అయితే ఒక్కటి అయిపోయింది. వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చీకట్లో ఉన్నట్టు కనిపిస్తుందా? వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఇంకా నా పని అయితే ఇవాళ ఇట్లా అయిపోయింది. మీరు కూడా శ్రావణమాసం మరి క్లీన్ చేసుకోలేదా కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. టాటా.